వెల్కమ్ టు క్షణం టీవీ. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు అదేవిధంగా సోదరులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త మహిళా కార్యదర్శి అయిన జులేకాబి మేడం గారికి, అదేవిధంగా పెద్దలు శోభమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ఈరోజు ఉదయం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంలో భాగంగా గౌరవ కూటమికి సంబంధించినటువంటి ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కృష్ణమ్మ గారు బల్లెకల్ గ్రామంలో స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాంని కాకుండా అక్కడ గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిని, అంటే మీరు వచ్చి 3 సార్లు ఎమ్మెల్యే అయినారు, 2014లో 19లో అదేవిధంగా 3 సార్లు ఎమ్మెల్యే అయినారు, మీరు ఫెయిల్ అయినారు, అభివృద్ధి చేయలేదు, మీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు, మీరు కూడా అభివృద్ధి చేయలేదు, ఫెయిల్ అయినారు అని ఒక మాట మాట్లాడడం జరిగింది. మేము సూటిగా కృష్ణమ్మ గారికి క్వశ్చన్ చేస్తున్నాం. అమ్మ, మీరు ఆ ఊరిని సందర్శించినప్పుడు మొదటగా సచివాలయం ఉంటుంది, అది అభివృద్ధిలో భాగమే, అదేవిధంగా రైతు భరోసా ఉంటుంది, ఆర్బీకే సెంటర్స్ ఉంటాయి, మరి ఇవేవి మీకు కనపడలేదా అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. అదేవిధంగా మీకంటే దాదాపుగా గౌరవ కూటమి పెద్దలందరికీ కూడా కొన్ని ఊతి పదాలు వచ్చినాయి. అంటే ఎలక్షన్ కన్నా ముందు నుండి మేము వింటున్నాము. అంటే వాళ్ళు ఊతి పదాలు కబ్జా, అవినీతి, అంటే ఇలాంటి మాటలు ఎక్కువగా వాడుతుంటారు. కబ్జా అనేది, మీ అవినీతి గురించి మీరు మాట్లాడకూడదమ్మా, ఎందుకంటే ఆ మాటలు మీకు సరిపోవు. కబ్జా అనేది మీరు మాట్లాడిన మాటకి మీ 11 నెలల్లో, మీ గవర్నమెంట్ వచ్చిన 11 నెలల్లోనే మీకు కనువిప్పు కలిగింది. అదేవిధంగా గర్స్ ఈరోజు అవినీతి అంటున్నారు, కొండల్లో పిండి చేసి గర్స్ని తరలించేది ఎవరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ విధంగా ఎప్పుడు కూడా ఆధారాలు లేకుండా మాట్లాడొద్దని కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీరు అవినీతి అన్నారు, అక్కడ ఉన్నటువంటి గౌరవ సర్పంచ్ గారు మీ ఎదురుగే దాదాపుగా బల్లెకల్ గ్రామంలో వైసీపీ గవర్నమెంట్లోన 60 నుండి 60% పనులు పూర్తి చేశాము. అదేవిధంగా 2.5 కోట్లతో ఒక స్కూలు ఎలాంటి అవినీతి లేకుండా మేము పూర్తి చేశాము. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి 200, 300, 500 దాకా మేము పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా రోడ్డు పనులు కూడా పూర్తి చేశాము, కరెంట్ లైన్స్ కూడా మేము పూర్తి చేశామని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా గ్రామ ప్రజల మధ్యన మీరు ఏదైతే అవినీతి. ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శ్రీలక్ష్మి గారికి, మా శోభలత మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్కి పెట్టడం కారణం ఏమంటే, బుర్సి కృష్ణమ్మ బల్లెకల్ గ్రామానికి ఈరోజు ఆమె స్వచ్ఛ భారత్ చేయాలని చెప్పేసి వెళ్ళారు. అక్కడ పదే సాయిప్రసాద్ రెడ్డి అన్న పేరు తలుచుకుంటూ ఆమె అక్కడ ఏమి డెవలప్మెంట్ చేశారు, 3 సార్లు కూడా వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఇంతవరకు అక్కడ అభివృద్ధి పనులు అనేది చేయలేదని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. మళ్ళీ అమ్మ, మీరే మాట్లాడినారు, డ్రైనేజ్లో ఆ ఊర్లో ఉండే పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు చెత్త వేస్తూ ఉన్నారు, మళ్ళీ ఈ విధంగా చెత్త వేస్తూ ఉంటే ఎట్లా అని చెప్పేసి మీరే క్వశ్చన్ చేశారమ్మ. అక్కడ నేను మీకు దానికి సమాధానం చెప్తున్నాను తల్లి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు, సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఊర్లో డ్రైనేజ్ ఎవరు చేశారు, అక్కడ రోడ్లు కొన్ని ఎవరు వేశారమ్మా, ఇది మీరు తెలుసుకొని మాట్లాడింటే చాలా బాగుండేది. చెత్త ఎక్కడన్నా రోడ్డు మీద వేస్తారు కానీ డ్రైనేజ్లో వేయరు తల్లి. కానీ కొంతమంది గ్రామాల్లో ఎట్లా ఉంటారంటే చెప్పినా కూడా వినరనమాట, వాళ్ళు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతా ఉంది, శానిటైజర్ వాళ్ళు లేరు, ఆ ఊర్లో కనీసం 5 మంది ఉండాలని చెప్పేసి మీరు అంటున్నారు. మళ్ళీ ఇద్దరే ఇప్పుడు ఉన్నారంటే మీరు 5 మందిని మీరు పెట్టండి తల్లి, మీ ప్రభుత్వం కదా, మీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద పడి ఏడవడం ఏమీది? మీరు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, గ్రామానికి రమ్మని చెప్పి. మా ప్రియతమ నాయకుడు సాయిప్రసాద్ రెడ్డి అన్న అక్కడికి రావడం మీకు సమాధానం చెప్పాల్సింది కాదండి. మేము వస్తాం, రేపు మీరు రండి, రేపు 10 గంటలకంతా మేము బల్లెకల్ గ్రామానికి మేము అక్కడ ఉంటాము, మీరు కూడా రండి. అక్కడ మా పార్టీ తరఫున ఏవైతే
అభివృద్ధి పనులు జరగలేదో మీ కళ్ళకు కట్టినట్లు మేము చూపిస్తాం తల్లి, మీరు రేపు ఖచ్చితంగా రాండి అని చెప్పేసి నేను మిమ్మల్ని అక్కడ పిలుస్తా ఉన్నాను. మీరు వచ్చినారంటే నాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరం కలిసి దానికి ఇది చేద్దాం తల్లి. డెవలప్మెంట్ అని మీరు అడుగుతున్నారు. కనీసం మీరు వచ్చి ఇప్పుడు 11 నెలలు మీ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాల గురించి మీరు మాట్లాడలేక ఏదో ఒక తప్పుదారి అక్కడ ప్రజలను ఎక్కడైతే మమ్మల్ని నిలదీస్తారో అని మీకు ఒక భయం కలిగి ఇక్కడ ఏమి పనులు చేయలేదు. గతంలో సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు చేయలేదని చెప్పేసి మీరు పక్కదావ పట్టిస్తున్నారు తల్లి. అవి మేము వింటూ చూస్తూ ఊరుకోము. కానీ ఏవైతే మేము ఈరోజు ప్రజల్లో ధైర్యంగా ధైర్యంగా వస్తాము. ఎందుకంటే మేము ప్రజలకు నవరత్నాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినారో ఆ మాట కట్టబడి కూడా నవరత్నాలు కానీ 99 రత్నాలు ఇచ్చినారని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటాము ప్రజలలో. కానీ మీరు సూపర్ 6 పథకాల్లో ఏదన్నా ఒకటి ప్రజలకు లబ్ధి పొందిందా అంటే ఏది పొందలేదని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే మీరు రండి, మేము వస్తాము. అక్కడ అభివృద్ధి జరిగిందా లేదా మీ కళ్ళకు కట్టినట్లే నేను చూపిస్తానని మీకు సవాల్ విసురుతున్నాను. రేపు మేము 10 గంటలకంతా అక్కడ ఉంటాము. మీరు కూడా రండి, మళ్ళీ మాట్లాడదాం. ఏదన్నా ఉంటే చూపిద్దాం దానికి. స్వచ్ఛ భారత్ అంటే అమ్మా ఏదో ఒకటి చెత్త అనేది మేము ఇప్పటికి 11 నెలలు అయిపోతుంది మా పార్టీ ఓడిపోయి. సరే ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత అక్కడ చెత్త చెదారం అనేది ఉంటుంది. కానీ ఏ రోజైనా మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కానీ అక్కడ ఏదన్నా ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి మీరు ఆ రోజు ఎందుకు దృష్టికి తీసుకురాలా? ఏదో మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు దృష్టిలో మీరు ఒక ఉన్నతమైన స్థానానికి పొందాలని చెప్పేసి మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నానమ్మా. ఫుడ్ కార్పొరేషన్గా మీరు ఉన్నప్పుడు మీరు ఏం చేశారు చెప్పండి? మీరు ఏనాడన్నా ఇట్లా గ్రామాలకు మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు? మీ ఫుడ్ కార్పొరేషన్లో ఎంతమంది స్కూల్స్కి ఇదైనాయి? మళ్ళీ అవన్నీ మీరు ఇది చేయలేకపోయినారు. ఈ రోజు మీరు ప్రతిసారి సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఇది చేయలేదు, మీరు రాండి. సాయి ప్రసాద్ రెడ్డి అన్న వచ్చి మీకు సమాధానం చెప్పేంత ఇది లేదమ్మా. మేము వస్తాము. మీకు ఏమైతే డెవలప్మెంట్ ఆ రోజు, ఎందుకంటే గడప ప్రోగ్రాంలో నేనైతే వెళ్ళలేదు కానీ అక్కడ శ్రీలక్ష్మి వెళ్ళింది ఆ ఊరికి. గడప ప్రోగ్రాంలో తను ఉంది, అక్కడ ఉండే ప్రజలతో కూడా మాట్లాడింది. అక్కడ స్కూల్స్ అయితేనేమి, తర్వాత కరెంట్ పోల్స్ అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, మరుగుదొడ్లు అయితేనేమి, ఇలాంటివి ఎన్ని పనులు చేసినాయో కూడా మీ దృష్టికి కట్టినట్లు మేము చూపిస్తాం తల్లి. మీరు రేపు రాండి అని చెప్పి నేను మీకు ఆహ్వానిస్తున్నాను. మళ్ళీ మేము కూడా వస్తాము. దీనికి వస్తామంటే గిన మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నానమ్మా. నా పేరు జులేఖాబి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నిధులు వర్తిస్తున్నాను.